ఇది బాగా చూసిన క్యారెక్టరే. సినిమా ఎవరన్నా మంచి మేధావులు, మన సినిమా మేధావులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి శ్యామ్ సింగ్ రాయ్ ముందు కూర్చుంటే అసలు ఈడేం చెప్తున్నాడు కొత్తగా మాకు అని 15 నిమిషాలు బోర్ కొడుతుంది. 15 నిమిషాల దాకా ఏదో టైంపాస్కి వచ్చాము, అసలు ఏముంది సినిమాని ఫాలో స్లోగా కథలు అందుకునేది ఒక 18th మినిట్ అట్లా. అంటే ఈ డైరెక్టర్ అయితే వాసన్ ఉన్నాడు, అతను కథలు రాసుకుంటే ఆ కథ ఓకే అయితే ఆ కథ నాది అని చెప్పి ఇంకోటి కేసేస్తే ఏంటి అనేది అక్కడి నుంచి ట్విస్ట్. మామూలుగా ఏదన్నా ఎవడన్నా వచ్చి ఫాల్స్ కేసు వేయచ్చు, నిజంగా కూడా వేయచ్చు, సంబంధం లేను అసలు. ఎప్పుడో రాసుకుంటే అది ఎప్పుడో ఉందని అక్కడి నుంచి కథ పుంజుకుంటుంది. అవును సార్. సో ఇది నా జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కాపీరైట్ యాక్ట్ కేసు పడడము అలాంటివి నా లైఫ్లోని కొన్ని విషయాలు తీసుకొని నేను చేశాను. ఇది అల్లుకోవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అన్నిటికీ మించి మీరు అన్నట్టుగా ఇది వింటేజ్ క్యారెక్టర్, మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. అవును సార్. అది శ్యామ్ సింగ్ రాయ్ అనే పాత్ర ఎప్పుడు వస్తుందో అప్పుడు గూస్ బంప్స్ వస్తాయి.